ధనాన్ని కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, అందాన్ని కోల్పోయాడు, బుద్ధిని కోల్పోయాడు, ఉత్సాహాన్ని కోల్పోయాడు, చదువు పనికి రాకుండా పోయింది. అప్పుడు దేవుడా ఎందుకు నాకు ఈ బతుకు అని చాలా దీనంగా బాధపడుతూ ఆ రాకుమారుడు ఉంటాడు. కానీ ఒకటే ఒక ఆలోచన ఆయన మనసులో ఉంటుంది. ఏంటంటే, ఏ విధంగానైనా నేను మళ్ళీ బతకాలి, మా నాన్న కోల్పోయిన రాజ్యాన్ని నేను మళ్ళీ సాధించాలి, నా జీవితంలో నేను ఎందుకు పుట్టాను అని ఒక గొప్ప జీవితాన్ని జీవించి చూపించాలి, మా నాన్న యొక్క కళను నెరవేర్చాలి, మా నాన్న ఏ విధంగా జీవించాడో మళ్ళీ నేను ఆ స్థితికి వెళ్ళి మా నాన్న యొక్క రాజ్యాన్ని కాపాడాలి అనే తపనతో అతను ఎన్ని కష్టాలు వచ్చినా భరించుకుంటూ ఖచ్చితంగా బతకాలని నిశ్చయించుకొని ఏ విధంగానైనా సరే బతకాలి, నేను బాగు చేసుకోవాలి, ఎప్పుడో ఒకసారి నా మంచితనం బయటపడుతుందని ఆ జైల్లో దీనంగా ఉండి అతను పాటలు పాడుతూ ఉంటాడు. ఒకరోజు ఆ రాజ్యంలో ఉన్న రాజు యొక్క కుమార్తె ఆ పాటలు విని ఈ తాత చాలా బాగా పాటలు పాడుతున్నాడని చెప్పి రోజు ఆ రాకుమారుని దగ్గరికి వచ్చి ఆ పాటలు వింటూ అతని దగ్గర మాట్లాడుతూ కూర్చొని వెళ్ళిపోయేది. అలా ఉండగా ఒకరోజు అష్టలక్ష్ములు, శని, సరస్వతి వీళ్ళందరూ కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదలాడుకుంటూ ఉంటారు. అప్పుడు వీళ్ళంతా కలిసి ఎవరు గొప్పను నిశ్చయించుకోవాలని చెప్పి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. శ్రీ మహావిష్ణువు అప్పటి వరకు శేషపంపై పవలించి ఉండి అప్పుడే లేచి ప్రశాంతంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే దూరం నుంచి వస్తున్న అష్టలక్ష్ములు, సరస్వతి, శని చూసి మళ్ళీ ఎప్పటిలాగానో పడుకున్నట్టు నటిస్తూ ఉంటాడు. మళ్ళీ వాళ్ళు వెళ్ళగానే ఎప్పటిలాగానే ఉంటాడు. అట్లా 2-3 సార్లు అయినా ఆయన అలానే నటిస్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళు విష్ణువు ఇలా చెప్పడని చెప్పి శివుని దగ్గరికి వెళ్తూ ఉంటారు. శివుడు అప్పుడే ధ్యానంలోకి వెళ్ళి బయటకు వెళ్ళి ప్రశాంతంగా చూస్తూ ఉంటాడు. వాళ్ళు రాగానే మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళినట్టు నటిస్తూ ఉంటాడు. ఇలా 2-3 సార్లు జరుగుతుంది. అప్పుడు వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ అప్పటి వరకు జీవిత చరిత్రలు రాస్తూ ఉండి అప్పుడే ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. కానీ వీళ్ళు రాగానే మళ్ళీ నటిస్తూ ఉంటాడు, సీరియస్గా రాసినట్టు. ఇట్లయితే కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరు మనకు చెప్పారు, ఎందుకంటే మనం దగ్గర బంధువులం కాబట్టి వాళ్ళు చెప్తే బాధపడతారని కోప్పడతారని చెప్పారని చెప్పి ఆ సప్తర్షుల దగ్గరికి వెళ్తారు. సప్తర్షులు కూడా అప్పటి వరకు తపస్సు చేసి ప్రశాంతంగా చూస్తున్న వాళ్ళు వచ్చేటప్పుడు దూరం నుంచి గమనించి మళ్ళీ తపస్సు చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. అలా అందరూ భయపడి అష్టలక్ష్ములు, సరస్వతి, శనిదేవుల్లో ఎవరు గొప్ప అని ఎవరు కూడా చెప్పరు. అలాగే దేవలోకంలో ఉన్న అందరు దేవుళ్ళు, ఋషుల్లో ఉన్న అందరు ఋషులు, వివిధ రాజ్యాల్లో ఉన్న అన్ని రాజ్యాలు, ముల్లోకాల్లో ఉన్న రాజులు, ప్రజలు వాళ్ళకు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ అడుగుతారు, కానీ ఎవరు చెప్పడానికి సాహసించారు. ఇప్పుడు చివరిగా అష్టలక్ష్ములు, సరస్వతి, శని అందరూ కలిసి మనం ఎక్కడైతే ఈ కథ జరుగుతుందో, మన రాకుమారుడు, రాకుమార్తె, రాజు యొక్క కథ జరుగుతుందో ఆ రాజ్యానికి వచ్చి ఆ రాజు దగ్గరకు వచ్చి చివరిగా ఆయన దగ్గరకు వచ్చి చెప్తారేమంటే, మా అందట్లో ఎవరు గొప్పనో నువ్వు చెప్పాలి, చెప్పకపోతే నిన్ను మేము నాశనం చేస్తాం అని చెప్తాం. అప్పుడు ఆ రాజు బాగా ఆలోచించి, ఇదేం చెప్పొచ్చి పడ్డదరా దేవుడా, చెప్తే కోపగించి మిగతా వాళ్ళు నాశనం చేస్తారు, చెప్పకపోతే అందరు కలిసి నాశనం చేస్తారు, ఇదేం బాధ అని చెప్పి తప్పించుకోవడానికి సరే చివరిగా నీ దగ్గరికి అన్నారు కాబట్టి సరే నేను చెప్తా, నాకు కానీ కొంచెం టైం కావాలని చెప్తాను. ఒక 10 రోజులు టైం తీసుకొని ఆ రోజు రాత్రి ఆ రాజు బాగా బాధపడుతూ పరధ్యానంగా ఉంటూ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అంటే ఆ రాజ్యం ఒక అంతఃపురంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ రాకుమార్తె రాజును గమనించి, నాన్న ఎందుకు ఇంత భయపడుతూ
పరధ్యానంగా అట్లా రాత్రంతా తిరుగుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు రాజు అంటాడు, రాజు జరిగిన కథ చెప్తాడు. అప్పుడు ఈ రాకుమార్తె తెల్లవారి ఈ జరిగిన విషయాల్ని, వాళ్ళ నాన్న దగ్గర జరిగిన విషయాన్ని ఆ రాకుమారుడికి చెప్తుంది. అంటే ఈ రాకుమారికి అతను రాకుమారుడు అని తెలీదు, ఒక తాత అనుకుంటుంది. ఎందుకంటే ఆయన చాలా క్షీణించిపోయి గడ్డం పెరిగి బలహీనంగా తయారై ఉంటాడు కాబట్టి ఆయన తాత అనుకుంటుంది.